బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మె ఎఫెక్ట్ తో ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వారికి ఆహ్వానం పలుకుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిల్మ్ ఫెడరేషన్ తో సంబంధం లేకుండా వర్కర్స్ ను తీసుకోవాలని నిర్ణయించింది. అన్ని విభాగాల్లో సినిమా పనుల కోసం నోటిఫికేషన్ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో కొత్త వారికి టాలీవుడ్ లో అవకాశాలు లభించనున్నాయి. గత కొంతకాలంగా సినీ కార్మికులు జీతాల పెంపుపై డిమాండ్ చేస్తున్నారు. వీరి డిమాండ్కి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి ఫిల్మ్ ఫెడరేషన్ ధర్నాకు దిగి షూటింగ్లను నిలిపివేశారు. దీంతో సినిమాలు నిలిచిపోయే ఛాన్స్ ఉండటంతో పలు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వారిని తీసుకోవాలని పేర్కొంది. దీంతో పలు నిర్మాణ సంస్థలు కొత్త వారికి ఆహ్వానం పలుకుతున్నాయి. అవసరమైన క్రాఫ్ట్ విభాగాల్లో నైపుణ్యం ఉన్న వారిని తీసుకోవాలని కొన్ని నిర్మాణ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. యూనియన్లో సభ్యత్వం లేని కార్మికులను కూడా అవకాశం కల్పించేందుకు నిర్ణయించాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్, వైజయంతి మూవీస్ కొత్త వారికి ఆహ్వానం పలికాయి. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, మరి ఇప్పుడు తాజాగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఫెడరేషన్ సభ్యులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? 30% పెంచాలని ఏదైతే డిమాండ్ ఉందో దానికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తిరస్కరించడంతో ఇటీవలనే సినిమా షూటింగ్స్ కూడా కొంత స్టాప్ అయిపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయంతో ఇటు ప్రొడ్యూసర్ గిల్డ్తో పాటు ఫిలిం ఛాంబర్ కూడా చాలా తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇది ఒక బెదిరింపు ధోరణి వాళ్ళు కూడా భావించడం జరిగింది. అందుకోసం ఏం చేశారంటే ప్రొడ్యూసర్స్ గిల్డ్స్, యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్స్ అంటూ కూడా ఉంది. అంటే ప్రొడ్యూసర్స్ ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్తో పాటు ఎవరైతే వరుసగా సినిమాలు చేస్తున్నారో వాళ్ళతో ఉన్నటువంటి ఒక కమిటీ సపరేట్గా పెట్టుకున్నారు, ప్రొడ్యూసర్స్ గిల్డ్స్ యాక్టివ్ కమిటీ అని. వీళ్ళు ఏం చేశారంటే సపరేట్గా ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎవరైతే స్కిల్స్ ఉన్నటువంటి ఉంటారో అంటే డైరెక్షన్ డిపార్ట్మెంటు, సినిమాటోగ్రఫీ, ఆ తర్వాత ఎడిటింగ్, ఇలా 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్ చేయడానికి వాళ్ళు అత్యవసరంగానే ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కానీ, ఇటు వైజయంతి కానీ, మైత్రి, ఇలా అన్ని బ్యానర్స్. ఎందుకంటే వీరందరూ కూడా రెగ్యులర్గా సినిమాలు చేస్తుంటారు, చిన్న సినిమాలు చేస్తుంటారు, పెద్ద సినిమాలు తీస్తుంటారు. కాబట్టి వీరందరూ కూడా ఈ నోటిఫికేషన్ ఇవ్వడంతో అంటే ఫెడరేషన్తో మాకు సంబంధం లేదు అన్నట్టుగానే వాళ్ళు ఒక క్లారిటీ కూడా ఇస్తున్న సంబంధం ఉంది. అయితే ఇప్పుడు ఈ సమస్య మొత్తం కూడా ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఉండటంతో లేబర్ కమిటీని ఈ రోజున ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, దాంతోపాటు ఫెడరేషన్ ప్రతినిధులు కూడా కలుస్తున్నారు. అక్కడ ఏం చెప్తారు అనేది చూడాలి. అయితే మ్యాక్సిమం ఏంటంటే 1500 లోపు వేతనాలు ఎవరైతే ఉన్నాయో, రోజువారీ వేతనం ఎవరికి ఉందో వారికి కొంత 10% పెంచే అవకాశం అయితే ఉన్నది. కానీ మిగతా వాళ్ళకు మాత్రం ఎక్కువ వేతనం ఉండే వాళ్ళకి మాత్రం పెంచే అవకాశాలు లేవన్నట్టుగా ఉన్నాయి. ప్రొడ్యూసర్ మనకు తెలిసిన అవకాశం ఉంది. వెంకట్, అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతమంది కార్మికులకు నష్టం చేకూరనుంది? అలాగే ఆల్రెడీ అంటే ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేశారు కదా కొత్త వారికి ఆహ్వానం పలుకుతూ, మరి దీనిపైన వాళ్ళు ఏమని చెప్తున్నారు? అంటే ఫెడరేషన్ ఏదైతే 30% నిర్ణయంతో ఉండటంతో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ కూడా దానికి ధీటుగానే స్పందిస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసం ఇప్పుడు మొత్తం కూడా 24 క్రాఫ్ట్స్కి సంబంధించి కూడా ఇటు ఎవరైతే ఉంటారో స్కిల్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా రిక్రూట్ చేసుకునే పనిలో ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ఫెడరేషన్కి సంబంధించి 24 క్రాఫ్ట్స్లో పనిచేస్తున్న వారికి మాత్రం చాలా వరకు కూడా కొంత నష్టం అయితే జరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే సినిమా షూటింగ్స్కి వీళ్ళని తీసుకోకపోవడంతో వాళ్ళకు కూడా పని కూడా దొరకపోయే అవకాశం అయితే ఉంది. చాలా వరకు కూడా దీన్ని మాత్రం కార్మికులు మరి ఇప్పుడు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది కాబట్టి ఈ విషయం కూడా ప్రొడ్యూసర్ గిల్డ్ ఏదైతే నిర్ణయం తీసుకుంది దాన్ని కూడా ఇప్పుడు ఫిల్మ్ ఫెడరేషన్ కూడా ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర చర్చించే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా చర్చల ద్వారా ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుందని కూడా మరికొంతమంది సభ్యులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈరోజు జరిగే సమావేశంలోనే ఒక నిర్ణయం కూడా వచ్చే అవకాశం ఉంది. వెంకట్, అంటే ఆల్రెడీ ఈ సమస్య లేబర్ కమిషన్ దృష్టికి వెళ్ళింది కాబట్టి వాళ్ళ డెసిషన్ వచ్చేంత వరకు మరి ప్రొడ్యూసర్ గిల్డ్ వేచి చూస్తారా, లేకపోతే ఈ లోపే కొత్త వారిని తీసుకునే ఛాన్స్ ఉంటుందా? అంటే ఏ విధంగా ఉండబోతోంది? ప్రస్తుతం అయితే ఈ సమస్య దాంట్లో ఉంది కాబట్టి అక్కడ సమస్య సానుకూలంగా స్పందించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 30% కాకపోయినా ఒక 15 లోపే పర్సెంటేజ్ దాకా కూడా ప్రొడ్యూసర్ గిల్డ్ కానీ మిగతా అంటే ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు ఒప్పుకునే అవకాశం ఉంది. అయితే దీంట్లో కూడా ఏంటంటే రోజువారీగా 1500 దాకా ఎవరైతే తక్కువ ఉన్నారో వాళ్ళ వారికి ఒక 10% పెంచుతామని ఒక మాట కూడా ప్రొడ్యూసర్స్ నుంచి వస్తుంది. కాబట్టి అప్పటిదాకా అయితే గిల్డ్ కూడా దీన్ని యాక్టివ్గా ఎవరిని కూడా తీసుకోరు. ఎందుకంటే ఈరోజు సాయంత్రం కల్లా దీనిపైన ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి తీసుకుంటారు. ఫర్దర్గా ఏంటంటే ఇప్పుడు
ఇక్కడికి ఒక విషయం కూడా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి వస్తున్న విషయం ఏంటంటే సభ్యత్వం కార్మిక శాఖ అంటే ఫెడరేషన్కి సభ్యత్వం తీసుకోవాలంటే లక్షలు తీసుకుంటున్నారు అనేది ఒకటి ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరికైతే ఈ గిల్డ్ నుంచి కూడా రిక్రూట్ అవుతున్నారో వారికి అవకాశాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఎవరు కూడా రూపాయి కూడా కట్టే అవకాశం లేకుండానే చేస్తున్నారు. దీనివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఇటు గిల్డ్కి అయితే లేదు, కానీ ఫెడరేషన్కి అయితే కొంత ఇబ్బంది ఉండొచ్చు. ఎందుకంటే ఇక ముందు కూడా ఎవరు కూడా ఫెడరేషన్కి సభ్యత్వం తీసుకోవాలంటే మాత్రం లక్షలు డబ్బులు కూడా అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి కొంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి దానికి మాత్రం కట్టే అవకాశం అయితే లేదు. ఇప్పుడు దీంట్లో ఎవరైతే శిక్షణ తీసుకొని పనిచేస్తుంటారో గిల్డ్ దాంతోపాటు ఫెడరేషన్కి సంబంధించిన సభ్యులు దాంట్లో ఉన్నట్టు వర్కర్స్ కొలాబరేట్ అయ్యి ఆ విధంగా చేసేయించే అవకాశం అవుతుంది. ఎందుకంటే సాయంత్రం వరకు కూడా దీనిపైన ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని తర్వాతనే గిల్డ్ తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడైతే కేవలం రిక్రూట్కి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఒక రోజులోనే మొత్తం కూడా కంప్లీట్ అవ్వదు. కాబట్టి మొత్తం కూడా ఈ ప్రాబ్లం అనేది కూడా ఫిలిం ఛాంబర్ ఇటు ఫెడరేషన్ రెండు కలిసి దీన్ని సాల్వ్ చేసుకునే విధంగా అయితే పనిచేస్తున్నాయి. హరీష. ఎస్ వెంకట్, ఏదైతే కొత్త వారికి ఆహ్వానం పలుకుతూ అంటే పెద్ద నిర్మాణ సంస్థలే ఈ నిర్ణయం తీసుకుని సర్కారు జారీ చేసిన నేపథ్యంలో అంటే వాళ్ళందరికీ సభ్యత్వం లేకుండా కూడా అందులో చేర్చుకునే అవకాశాన్ని ఒక వెసులుబాటును అయితే కల్పించారు కదా. అంటే దీనికి ఏమైనా గడువు లాంటిది ఏమైనా విధించారా? ప్రస్తుతం గడువు లాంటిది ఏం లేదు. గిల్డ్కి సంబంధించి ఏంటంటే దాంట్లో స్కిల్స్ ఎవరైతే ఏ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కడెక్కడ పని చేశారు, దానికి సంబంధించి వాళ్ళు ఎక్కడ పని చేశారు గతంలో ఇలా మొత్తం కూడా చూడటం కూడా జరుగుతుంది. అలా పని చేసినప్పుడు ఆ సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిఫర్ చేయాలి. వాళ్ళ యొక్క రిఫర్ లెటర్ దాంతోపాటు వాళ్ళ యొక్క కాంటాక్ట్ కూడా మొత్తం కూడా దీంట్లో గిల్డ్కి సంబంధించి వెబ్సైట్లు కూడా పొందుపరచాలి. అప్పుడే తీసుకుంటారు తప్పితే ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం లేదు. సో ప్రస్తుతం అయితే దీన్ని గిల్డ్ ఇచ్చినట్టు నోటిఫికేషన్లో కూడా ఎవరిని పడితే వాళ్ళు తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఇది సాయంత్రంకి అయితే ఒక క్లారిటీ కూడా వచ్చేస్తుంది. మిగతాది ఫర్దర్గా ఏంటి అనేది కూడా తెలుస్తుంది. అనిషా. రైట్, థ్యాంక్ యూ వెంకట్. కొత్త వారికి ఆహ్వానం పలుకుతూ పలు పెద్ద నిర్మాణ సంస్థలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఫిలిం ఫెడరేషన్తో సంబంధం లేకుండా కొత్త వారికి ఆహ్వానం పలుకుతున్నాయి. కొత్తగా వర్కర్స్ను కూడా తీసుకునేందుకు రిక్రూట్ చేసుకునేందుకు తాజాగా ఒక సర్క్యులర్ను కూడా రిలీజ్ చేశారు. అంటే వాళ్ళు ఇంతకుముందు ఎక్కడెక్కడ పనిచేశారు, వారికి ఏదైనా అనుభవం ఉందా లేదా అని కూడా వెరిఫై చేసుకుంటారు. అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ కూడా కొత్త వారిని కూడా తీసుకునేందుకు ఎలాంటి సభ్యత్వం లేకపోయినప్పటికీ కూడా తీసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే దానికి సంబంధించి ఒక సర్క్యులర్ను కూడా రిలీజ్ చేశారు. ఏదైతే ఈ మధ్య కాలంలో ఇటు ఫిలిం ఫెడరేషన్కి అలాగే ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్ గిల్డ్కి మధ్య కొంత వివాదం ఏదైతే జరుగుతుందో 30% వరకు ఆ వేతనాలు పెంచాలని చెప్పేసి ఒకవైపు ఫెడరేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అంతవరకు పెంచలేము అని వీళ్ళు ఖరాఖండిగా చెప్పేయడంతో ఆగస్టు 1 నుంచి కూడా సినిమా షూటింగ్లు వెళ్లకూడదని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్న నేపథ్యంలో తాజాగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకుంది.